హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ వచ్చేసి రైల్వేలో ఆర్పిఎఫ్లో జాబ్స్ పడ్డాయండి. ఇందులో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది, కానీ డేటు, ఎగ్జామ్ ఫీ ఎప్పుడు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు అప్లికేషన్ డేట్ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఫీ ఎంత అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు. ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పోస్టులు ఎన్నో ఇచ్చారండి. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది తెలియదు ఇన్ఫర్మేషన్. సో ముందు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ఇది ఇచ్చారు కాబట్టి అది కూడా ఇస్తారు. ఇప్పుడు పోస్టులు కొన్నే రిలీజ్ చేశారండి, తక్కువే రిలీజ్ చేశారు. ఇంకా యాడ్ చేసి ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పూర్తి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రాలేదు అంటే వచ్చింది, కానీ ఎప్పుడు ఫీ ఎంత, ఎగ్జామ్ ఎప్పుడు, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఇవ్వలేదు. అవి ఇస్తే ఒకవేళ వాటితో పాటు ఇంకా పెంచే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్: కానిస్టేబుల్ 2000 పడ్డాయి, సబ్ ఇన్స్పెక్టర్ 250, మొత్తం టోటల్ 2250 పోస్టులు అనేటివి ఉన్నవి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ 10% వేకెన్సీస్ అండి, ఉమెన్స్ 15% వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే 3 స్టెప్స్ లేదా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్. సో ఇందులో క్వాలిఫై అయితేనే సెకండ్ స్టేజ్లో అండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేవి 2 ఉంటాయి స్టేజ్ 2లో. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీలో రన్నింగ్ లాంగ్ జంప్ అనేటివి అట్లా ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో చెస్ట్ హైట్ చెస్ట్ అనేటివి ఉంటాయండి, అందులో క్వాలిఫై కావాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఇందులో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెంటనే ఉంటుందండి స్టేజ్ 3లో. నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ అండి. పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అండి, ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. సో ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే సిటిజన్షిప్ అనేది మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ అయి ఉండాలండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ చూద్దాం. కేటగిరీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అండి. ఈఎక్సీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈఎక్సీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సబ్ ఇన్స్పెక్టర్కి ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అంటే మనకు రికగ్నైజ్డ్ అయిన ఏ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినా కానీ ఓకే, క్వాలిఫై అన్నట్టు, ఇక్కడ ఎలిజిబుల్ అన్నట్లు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ వచ్చేసి 20, మినిమం ఏజ్ 20, మ్యాక్సిమం 25. అంటే ఇక్కడ ఓవరాల్గా సబ్ ఇన్స్పెక్టర్కి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, మినిమం ఏజ్ 20, మ్యాక్సిమం ఏజ్ 25 ఉండాలి. నెక్స్ట్ కానిస్టేబుల్కి 10th పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. నెక్స్ట్ 18, ఏజ్ అనేది మినిమం 18 ఉండాలండి, మ్యాక్సిమం 25 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ అండి. ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ టైం. ఓబీసీ అంటే 3 years, ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years. క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినరీలీ బీన్ domiciled in the Union Territories of Jammu, Kashmir and Ladakh during the period 1st Jan 1980 to 31st December 1989. ఇక్కడ జమ్మూ కాశ్మీర్, లడఖ్ దీనికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ యూఆర్ అండి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ టైం. నెక్స్ట్ ఓబీసీకి 8 years, ఎస్సీ ఎస్టీకి 10 years అండి. ఓన్లీ జమ్మూ కాశ్మీర్, లడఖ్ వీటికి సంబంధించిన వారికి ఇది ఏజ్ రిలాక్సేషన్ టైం. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ గౌట్ ఎంప్లాయీస్ యొక్క పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్కి అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్కి 5 years, ఓబీసీకి 8 years, ఎస్సీ ఎస్టీకి 10 years అండి. నెక్స్ట్ widows, divorce women and women judicially separated from husband but not remarried. అంటే విడోస్ అయినా, డైవర్స్ ఇచ్చిన వారికైనా కానీ ఇక్కడ ఉందండి. అన్రిజర్వ్డ్కున్న ఈడబ్ల్యూఎస్కి 2 years,
ఇక్కడ ఓబీసీకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 7 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఇక్కడ ఉందండి. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఉంది కేటగిరీ. హైట్ ఇన్ సెంటీమీటర్స్, చెస్ట్ ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ వచ్చేసి హైట్ మేల్కి ఫీమేల్కి, ఇక్కడ చెస్ట్ ఎక్స్పాండ్. ఇక్కడ హైట్ అనేది మేల్కి ఫీమేల్కి ఉంటుంది. ఇక్కడ చెస్ట్ అనేది ఓన్లీ మేల్కే ఉంటుంది, ఓన్లీ ఫర్ మేల్. అన్రిజర్వ్డ్ ఓబీసీకి 165 మేల్ ఉండాలి హైట్. ఇక్కడ వచ్చేసి హైట్ ఫీమేల్ 157 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ మెన్స్కి వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ ఉండాలి మేల్స్కి. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 160 మేల్కి ఉండాలి హైట్, 152 ఫీమేల్కి ఉండాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసి మేల్కి 76.2 ఎక్స్పాండెడ్ ఏమో 81.2. నెక్స్ట్ ఇక్కడ ఫర్ గోర్వాలిస్, గోర్ఖాస్, మరాఠాస్, డోగ్రాస్, కుమానస్ అండ్ అదర్ కేటగిరీస్కి అయితే ఇక్కడ మేల్కి 163, ఫీమేల్కి 155 ఉండాలి. ఇక్కడ ఎక్స్పాండ్ మేల్కి 80 సెంటీమీటర్స్ ఉండాలి, అన్ఎక్స్పాండ్ 85 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది, ఎంత టైం అనేదండి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇక్కడ టైం అలౌడ్ ఇన్ మినిట్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్కి టైం 90 మినిట్స్ ఉంటుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్కి 90 మినిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 ఇద్దరికి సేమ్. జనరల్ అవేర్నెస్ సేమ్ 50-50. అర్థమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి అండ్ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్, సేమ్ టైము. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఉంటుందండి, 1/3 నెగిటివ్. అంటే 3 తప్పు అయితే 1 మార్క్ పోతుంది, 1 మార్క్ మైనస్ అవుతుంది. 3 మిస్టేక్స్ అయితే 1 మార్క్ మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ ఏంటి కేటగిరీ ఇక్కడ 1600 మీటర్స్ అండ్ 800 మీటర్స్ లాంగ్ జంప్, హై జంప్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇక్కడ 1600 మీటర్స్, 800 మీటర్స్. సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ 6 మినిట్స్ అండ్ 30 సెకండ్స్. అంటే 1600 మీటర్స్లో 6 minutes 30 secondsలో చేరుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది మేల్, సబ్ ఇన్స్పెక్టర్ మేల్. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి అయితే వచ్చేసి ఇక్కడ 800, ఇది ఫీమేల్కి 800, మేల్కి 1600 మీటర్స్. ఇక్కడ ఫీమేల్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ వచ్చేసి 4 మినిట్స్లో 800 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ మేల్ వచ్చేసి 5 minutes 45 seconds, ఇది 1600 మీటర్స్కి. ఇక్కడ ఫీమేల్ వచ్చేసి కానిస్టేబుల్ 3 minutes 40 seconds 800 మీటర్స్. ఇక్కడ వచ్చేసి లాంగ్ జంప్, హై జంప్. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కి లాంగ్ జంప్ 12 feet, హై జంప్ వచ్చేసి 3 feet 9 inches. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి వచ్చేసి 9 feet 3 feet, 9 feet లాంగ్ జంప్, 3 feet హై జంప్. నెక్స్ట్ కానిస్టేబుల్ మేల్కి వచ్చేసి 14 feet లాంగ్ జంప్, ఇక్కడ హై జంప్ 4 feet. నెక్స్ట్ కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి 3 minutes, ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇక్కడ అండి హై జంప్, లాంగ్ జంప్ 9 feet. కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి హై జంప్ 3 feet. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ అప్డేట్స్ అన్నీ మీకు కావాలనుకుంటే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకెన్నో చెప్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.